2024 కన్యా రాశి ఫలాల ప్రకారం శని మీ 7వ ఇంటిని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే శని మీ యొక్క జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లో ఉంటాడు. అలాగే 8వ ఇల్లు, 12వ ఇల్లు, 3వ ఇంటిపై దృష్టి పెడతాడు. మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడవచ్చు. కాబట్టి మీరు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ జీవితంలో క్రమశిక్షణతో ఉండాలి. ఉదయం నుండి రాత్రి వరకు సరైన దినచర్యను అనుసరించాలి. కన్యారాశి ఫలాలు 2024 ప్రకారం శని మీ కెరీర్లో మీకు గొప్ప విజయాన్ని అందజేస్తాడు. మీరు మీ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లేలా చేయవచ్చు. మీ తోబుట్టువులతో బంధాలను మెరుగుపరుచుకోవడానికి మీరు కృషి చేయాలి. బృహస్పతి మొదటి అర్ధభాగం వరకు అంటే మే 1 వరకు 8వ ఇంట్లో మరియు 2వ భాగంలో 9వ ఇంట్లో ఉంటాడు. ఇది మతపరమైన ఆచారాలు మరియు దాతృత్వాల్లో మీ ఆసక్తిని పెంచుతుంది. బృహస్పతి ఉనికి మిమ్మల్ని తీర్థయాత్రలకు వెళ్లేలా చేస్తుంది మరియు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు బిడ్డ పుట్టాలని ఆశించొచ్చు లేదా మీ బిడ్డ గురించి శుభవార్త వినవచ్చు. కన్యారాశి ఫలాలు 2024 ప్రకారం రాహు మరియు కేతువు వరుసగా మీ 7వ మరియు మొదటి ఇంట్లో ఉండటం వలన మీ వ్యక్తిగత జీవితం అలాగే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దానికి అనుగుణంగా మీరు నివారణలు చేయాలి. 2024 కన్యా రాశి వారి ప్రేమ జాతకం. కన్యా రాశి స్థానికులకు 2024వ సంవత్సర ప్రారంభం ప్రేమ బంధాలకు సంబంధించి సగటుగా ఉంటుంది. మీరు మీ భాగోద్వేగాలను నియంత్రించుకోవాలి. మీ ప్రియమైన వారికి అసంతృప్తి కలిగించే దాన్ని దేనైనా చెప్పకుండా మీరు దూరంగా ఉండాలి. ఏడాది పొడవునా మీ రాశిలో కేతువు ఉండటం వలన మిమ్మల్ని అంతర్ముఖునిగా చేస్తుంది. దీని కారణంగా మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మీరు వారి నుండి ఏదో దాస్తున్నారని భావించే అవకాశం ఉంది. ఈ సమస్య మీ ప్రేమ జీవితాన్ని సమస్యాత్మక పరిస్థితుల్లోకి తీసుకురావచ్చు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మీ ఆలోచనలను వారి ముందు స్వేచ్ఛగా ప్రదర్శించండి. మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి. అయితే జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి మరియు మార్చి నెలలు మీ ప్రేమ బంధాలకు అనుకూలంగా ఉంటాయి. ఫిబ్రవరి మరియు మార్చి నెలలు మీ ప్రేమ బంధాలకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ ప్రియమైన వారితో శృంగారానికి పూర్తి అవకాశాలు లభిస్తాయి. మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే మీ ప్రేమ తీవ్రతను పెంచుకుంటారు. సంవత్సరం 2వ భాగంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహం చేసుకునేందుకు ముందుకు వెళతారు. దాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. సంవత్సరం మధ్యలో ప్రేమ బంధాలకు సగటుగా ఉంటుంది. కానీ సంవత్సరం చివరి త్రైమాసికం మీ ప్రేమ జీవితానికి కొత్త దిశలను సుగమం చేస్తుంది. 2024 కన్యా రాశి వారి వృత్తి జాతకం. శని సంవత్సరం మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు మరియు సంవత్సరం ప్రారంభంలో 10వ ఇంటిపై సూర్యుడు మరియు కుజుడు ప్రభావం మీ కెరీర్లో అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు చాలా కష్టపడి సాధన చేస్తారు. మీ ఉద్యోగం శాశ్వతంగా ఉంటుంది. శనిదేవుని ఆశీర్వాదం కారణంగా మీరు మీ ఉద్యోగంలో పురోగతి పథంలో ముందుకు సాగుతారు. మీరు కృషికి ప్రాధాన్యత ఇస్తారు. మీ ఉద్యోగం పట్ల పూర్తి దృష్టి మరియు శ్రద్ధను పెడతారు. ఇది మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తుంది. సంవత్సరం మొదటి సగం అద్భుతంగా ఉంటుంది. మీ నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించేందుకు మీకు తగినన్ని అవకాశాలు లభిస్తాయి. అయితే మార్చి మరియు ఏప్రిల్ నెలల మధ్య మీ 6వ ఇంట్లో కుజుడు శనితో కలిసి సంచరిస్తున్నప్పుడు మీరు మీ ఉద్యోగంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఏదైనా కుట్ర నుండి మిమ్మల్ని మీరు నిరోధించుకోవాలి. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేసేందుకు ప్రయత్నించవచ్చు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం ఏప్రిల్ నుండి మే వరకు ఉన్న కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు మీ పనిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. కానీ జూన్లో మీరు మళ్లీ జాగ్రత్తగా ఉండాలి. మీ భావాలను పూర్తిగా ఎవరితోనూ పంచుకోకండి. మీ భావాల్లో కొన్నింటిని దాచవద్దు. మీ రహస్యాలు దాగి ఉండాలి. లేకపోతే ఎవరైనా వాటిని అనవసరంగా ఉపయోగించుకుంటారు. మీ ఉద్యోగ మార్పు కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. మీరు బదిలీ చేయదగిన ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ కాలంలో మీ బదిలీ జరగవచ్చు. ఆగస్టు తర్వాత సమయం మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిని మంచి మార్గంలో పూర్తి చేయవచ్చు. మీరు మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. మీ ఉద్యోగంలో మీ అధికారం స్థిరపడుతుంది. మీరు కొంత పెద్ద పదవిని అలాగే పని భారాన్ని అందుకుంటారు. 2024 కన్యా రాశి వారి విద్యా జాతకం. ఈ సంవత్సర ప్రారంభం కన్యా రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. మీ దృష్టి మీ చదువులపై ఉంటుంది. మీరు మంచి దృష్టిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు మీ విద్యపై వదిలివేసిన సమయాన్ని వెచ్చిస్తారు. ఫలితంగా మీరు చాలా విషయాల్ని సులభంగా అర్థం చేసుకుంటారు.
ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఉన్న కాలం మీ 5వ ఇంట్లో అంగారకుడు మరియు శుక్రగ్రహాల ప్రభావం కారణంగా కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ మనస్సును వ్యతిరేక దిశలో మార్చగలదు. కాబట్టి మీరు మీ చదువుల నుండి దృష్టి మరల్చకుండా అప్రమత్తంగా ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్యా రాశి ఫలం 2024 ప్రకారం ఏప్రిల్ తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మీరు అద్భుతమైన పనితీరును కనబరుస్తారు. మంచి మార్కులు కూడా అందుకుంటారు. దీని తరువాతి కాలం బాగానే ఉంటుంది. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం శని భగవానుడు మీ జన్మ చార్ట్లోని 6వ ఇంట్లో ఏడాది పొడవునా ఉంటాడు. ఫలితంగా మీరు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనబోతున్నట్లయితే కష్టపడి పనిచేయండి. మీ కృషికి విజయం లభిస్తుంది మరియు మీరు ప్రత్యేక పోటీ పరీక్షల్లో ప్రత్యేక స్థానానికి ఎంపిక చేయబడతారు. ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులకు సంవత్సరం మొదటి సగం బలహీనంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థం తులనాత్మకంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి విజయాన్ని పొందుతారు. మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఏప్రిల్ మరియు ఆగస్టు నెలలు అనుకూలంగా ఉంటాయి. 2024 కన్యా రాశి వారి ఆర్థిక జాతకం. ఈ సంవత్సర ప్రకారం ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి. రాహువు మరియు కేతువులు వరుసగా మొదటి ఇంట్లో మరియు 7వ ఇంట్లో ఉండడం, మే 1 వరకు 8వ ఇంట్లో బృహస్పతి ఉండడం మీకు అనుకూలంగా ఉంటుందని సూచన. కాబట్టి మీరు మీ ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు మరియు బుధుడు కొన్నిసార్లు మధ్యలో ఉన్న కదలిక ఆర్థిక నష్టాన్ని తగ్గించడంలో మీకు సాయం చేస్తుంది. దయచేసి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మే 1 తరువాత బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 9వ ఇంట్లో సంచరించినప్పుడు మరియు 6వ ఇంట్లో శని ఉనికి మీకు విజయానికి కొత్త మార్గాలను సుగమం చేస్తుంది. అప్పుడు మీరు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రిస్కులు తీసుకుంటారు. వ్యాపారం మరియు ఇతర రంగాల్లో ఆర్థికంగా బలంగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన స్థానికులు మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి. దీనికోసం మీరు ఆర్థికంగా బలపడాలి. ఉద్యోగం చేస్తున్న స్థానికులు సంవత్సర ద్వితీయార్థంలో మంచి ఫలితాలు అందుకుంటారు మరియు ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. 2024 కన్యా రాశి వారి కుటుంబ జాతకం. ఈ 2024వ సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. మీ జన్మ చార్ట్ యొక్క 4వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ద్వేషం పెరుగుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, తగాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ప్రారంభ నెలల్లో మీరు మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 8వ ఇంట్లో 4వ ఇంటికి అధిపతి ఉండడం కుటుంబంలో ఒత్తిడి సంకేతాలను ఇస్తుంది. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మీరు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి మరింత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మీరు ఆగస్టు మరియు ఏప్రిల్ నెలల్లో కుటుంబ కలహాలను ఎదుర్కోవచ్చు. దీని తరువాతి కాలం తులనాత్మకంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ఏర్పడుతుంది. మీ పట్ల మీ తోబుట్టువుల వైఖరి సంవత్సరం ప్రారంభం నుండి ప్రేమతో నిండి ఉంటుంది. మార్చి నుండి ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వారితో మీ బంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. 2024 కన్యా రాశి వారి పిల్లల జాతకం. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మీ బిడ్డ చదువుల కోసం విదేశీ గడ్డపై వెళ్లే అవకాశం ఉంటుంది. అదనంగా మీరు మీ పిల్లలను బోర్డింగ్ స్కూల్, సైనిక్ స్కూల్ లేదా నవోదయ విద్యాలయంలో చేర్పించాలనుకుంటే అలా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించడం ద్వారా మీ పాఠశాలలో ప్రవేశం పొందడం ద్వారా మీ పిల్లలు ఇంటి నుండి చాలా దూరం వెళ్లవచ్చు. మీరు బిడ్డను కనాలనుకుంటే కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు అది మీ జన్మ చార్ట్లోని 5వ ఇంటిని చూపుతుంది. అప్పుడు అది బిడ్డను గర్భం ధరించడానికి సహాయపడుతుంది. మీరు 3వ మరియు 4వ త్రైమాసికంలో బిడ్డను కంటారు. ఈ కాలంలో మీ బిడ్డ పెళ్లి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లవచ్చు. 2024 కన్యా రాశి వారి వివాహ జాతకం. 2024 ప్రకారం వివాహిత కన్యా రాశి స్థానికులకు సంవత్సరం మొదటి అర్ధభాగం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 4వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు ఉండటం, 6వ ఇంట్లో శని, 8వ ఇంట్లో బృహస్పతి మరియు 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నదని సూచిస్తోంది. రాహువు 7వ ఇంట్లో ఉంటారు మరియు సంవత్సరం మొత్తం మీ జన్మ చార్టు యొక్క మొదటి ఇంటిపై కేతువు ప్రభావం మీ వైవాహిక జీవితాన్ని నిర్వహించడం సవాలుగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సమస్యలను పెంచే అనేక సందర్భాలు ఈ సంవత్సరంలో సంభవిస్తాయి.
అయితే ఈ సమస్యల్ని నివారించడానికి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. సంవత్సరం 2వ భాగంలో బృహస్పతి మీ 9వ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ మొదటి ఇంటిని చూస్తాడు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో పునరావృతమయ్యే సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎందుకంటే మీరు సులభంగా తప్పులను వేరు చేస్తారు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మీరు మార్చి నుండి జూన్ వరకు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండాలి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా వివాదాలు పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే అది విడాకులకు దారితీయవచ్చు. మీరు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని తర్వాత సానుకూలంగా మార్పులు క్రమంగా సంభవిస్తాయి మరియు మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. జూలై, ఆగస్టు మరియు నవంబర్ నెలల్లో మీ మధ్య ప్రేమ కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. అది మీ ఇద్దరిని ఒకరికొకరిని దగ్గర చేస్తుంది. మీరిద్దరూ శృంగారభరితంగా ఉంటారు. మీ బంధంలో సమస్యల్ని తొలగించడానికి మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. ఇది మీ బంధాన్ని దృఢంగా పరిణితి చెందేలా చేస్తుంది. 2024 కన్యా రాశి వారి వ్యాపార జాతకం. కన్యా రాశి వారి వ్యాపార జాతకం 2024వ సంవత్సరంలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుందని సూచన. మీ 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ వ్యాపారంలో మార్పులు తీసుకురావడానికి మిమ్మల్ని విప్లవాత్మక ఆలోచనాపరులుగా మారుస్తుంది. మీరు వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. ఇది మీ వ్యాపారంలో కొత్త విప్లవాన్ని తెస్తుంది. కానీ చాలాసార్లు మీరు మీ వ్యాపార భాగస్వామిని మరియు ఇతర సన్నిహిత వ్యక్తులను విస్మరిస్తారు. ఇది వారికి హాని కలిగించవచ్చు. దీని కారణంగా మీ వ్యాపారం ప్రభావితమవుతుంది. మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఈ పరిస్థితిని నివారించడానికి గట్టిగా ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీరు పెద్ద వర్కింగ్ క్యాపిటల్ ను పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇది మీ వ్యాపారంలో డబ్బును పెంచుతుంది. అలాగే మీరు మీ వ్యాపార వృద్ధికి కొత్తగా ఏదైనా చేయగలుగుతారు. కొత్త ప్రణాళికను అమలు చేస్తారు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం ఏప్రిల్ మరియు మే నెలలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి. మీరు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆగస్టు నుండి నవంబర్ వరకు ఉన్న కాలం మీ వ్యాపారానికి విజయవంతమవుతుంది. మీరు కొంతమంది ప్రత్యేక వ్యాపార వ్యక్తులను కూడా కలుస్తారు. అది మీ వ్యాపారంలో ముఖ్యమైన మార్పుల్ని తెస్తుంది. ఆ తర్వాత విజయానికి పరిస్థితులు సృష్టించబడతాయి. 2024 కన్యా రాశి వారి ఆస్తి మరియు వాహన జాతకం. 2024 ప్రకారం ఆస్తి సంబంధిత విషయాలకు సంవత్సరంలో మొదటి నెల ఉత్తమంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. ప్రభుత్వ రంగాల నుండి లాభాల కోసం యోగాలు కూడా సృష్టించబడతాయి. ఈసారి ఛాన్స్ మిస్ అయితే మరికొంతకాలం ఆగాల్సిందే. ఆగస్టు, సెప్టెంబర్ మరియు నవంబర్ నెలల్లో సంవత్సరం మధ్యలో మీరు ఆస్తి కొనుగోలులో విజయం సాధించవచ్చు. మిగిలిన సమయాల్లో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి అనుకూలం కాదు. దయచేసి మార్చి నుండి మే వరకు ఆస్తిని కొనుగోలు చేయడం మానుకోండి. ఎందుకంటే అందులో ఏవైనా చట్టపరమైన అడ్డంకులు ఏర్పడవచ్చు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం మీరు వాహనం కొనుగోలులో ఓపికగా ఉండాలి. ఫిబ్రవరి నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వాహనం కొనుగోలులో విజయం సాధిస్తారు. దీని తర్వాత మీరు మే మరియు జూన్ నెలల మధ్య వాహనాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు కాలం తగినది. మార్చి మరియు జూన్ నెలల మధ్య పొరపాటును కూడా ఏ వాహనాన్ని కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే ఆ వాహనం ప్రమాదానికి గురయ్యే లేదా ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. 2024 కన్యా రాశి వారి ఆర్థిక ఫలాలు. ఈ సంవత్సరం డబ్బు మరియు లాభాల పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుందని సూచన. మీ ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. గ్రహాల స్థానాలు సంవత్సరం మొదటి అర్ధభాగం మీకు తక్కువ అనుకూలంగా ఉంటుందని వర్ణిస్తోంది. కేతువు మీ రాశిలో ఉన్నాడు మరియు బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీకు తక్కువ అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని సూచిస్తోంది. ఫలితంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు మీరు సరిగ్గా ఆలోచించి అర్థం చేసుకోవాలి. లేకుంటే మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవచ్చు. కన్యా రాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఆపాలని సూచిస్తోంది. మీరు వ్యాపారవేత్త అయితే సంవత్సరం మొదటి అర్ధభాగంలోని మీ వ్యాపారం యొక్క పెద్ద వర్కింగ్ క్యాపిటల్ అవసరాల్లో కూడా మీరు పెట్టుబడి పెట్టకూడదు. అయితే సంవత్సరం రెండవ సగం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. 1 మే 2024 మీ జన్మ చార్ట్లోని 9వ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. మీరు ఒకే ఒక ఆలోచనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లో శని యొక్క ఉనికి మీకు ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నా మీరు తెలివిగా మరియు బలంగా పనిచేస్తారు. అది మంచి ఫలితాలను, మంచి ఆర్థిక లాభాన్ని ఇస్తుంది. ఆగస్టు మరియు నవంబర్ నెలల్లో మీరు ప్రభుత్వ రంగం నుండి ధనలాభం పొందవచ్చు. 2024 కన్యా రాశి వారి ఆరోగ్య జాతకం.
2024 ప్రకారం గ్రహాల గమనం మరియు సంచారాలు మీ ఆరోగ్యానికి అనుకూలంగా లేనందున మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ రాశిలో 7వ ఇంట్లో రాహువు మరియు కేతువు ఉండటం వలన మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీ జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లో శని ఉండటం వలన మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అయితే ఇది మధ్యలో ఆరోగ్య సమస్యల్ని పెంచుతుంది. కాబట్టి మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని కొనసాగించాలి. ఆరోగ్య సమస్యలకు దారితీసే ఏ పొరపాటు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. కన్యారాశి ఫలాలు 2024 ప్రకారం మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో బృహస్పతి ఉనికిని, అదే ఇంట్లో శని యొక్క అంశం కారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు సృష్టించడం లేదు. కుజుడు మీ జన్మ చార్ట్లోని 7వ ఇంట్లో రాహువు ఇప్పటికే ఉన్నందున మీకు రహస్య సమస్యల్ని ఇస్తుంది. అదనంగా కాళ్లల్లో నొప్పి, కళ్లల్లో మంట లేదా కంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉదర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ ఏడాది పొడవునా ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. 2024లో కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య. కన్యారాశికి అధిపతి బుధుడు. అలాగే కన్యారాశి వారికి అదృష్ట సంఖ్యలు 5 మరియు 6. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశి ఫలాలు 2024 ప్రకారం సంవత్సరం మొత్తం సంఖ్య 8. ఈ సంవత్సరం కన్యారాశి స్థానికులకు సగటుగా ఉంటుంది. కాబట్టి మీరు సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. మీరు ఇతర రంగాల్లో తులనాత్మకంగా మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే మీరు మీ ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. అనవసరంగా ఎవరితోనైనా గొడవ పడకుండా ఉండండి. కన్యారాశి ఫలాలు 2024 జ్యోతిష్య పరిహారాలు. బుధవారం సాయంత్రం ఏదైనా దేవాలయంలో నల్ల నువ్వుల్ని దానం చేయండి. శనివారం సాయంత్రం యూకలిప్టస్ అనగా పీపల్ చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు గణేష్ అథర్వ శీర్షను పఠించండి. అలాగే ప్రతిరోజు గణపతికి దుర్వాంకుర్ అనగా బెర్ముడా గడ్డి సమర్పించండి. గోధుమ రంగు ఆవుకు గురువారం పసుపుతో చపాతీని తినిపించండి.